ఏపీలో మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్లో దేవతల రాజధాని అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంబోధించారో దాన్ని వక్రీకరిస్తూ ఎవరు కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ అక్కడ అమరావతి అనేది డాష్ రాజధాని అంటే మనం అనకూడదు ఆ మాట, అట్లా దాని బద్దాక మనం అంటుంటే అది చాలా ఇదైపోతుంది. ఆ రాజధాని అక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ అయిపోయారు అనే ఉద్దేశంతో అట్లా రకరకాలు మాట్లాడితే ఈరోజు మహిళా సంఘాలు మొత్తం కూడా ఆ సాక్షి టీవీ ఛానల్ని కానీ అలాగే ఎవరైతే ఆ డిబేట్ నిర్వహించారో కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన తీసుకెళ్లి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. సో మాట్లాడినటువంటి వ్యక్తిని కాకుండా కొమ్మినేని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ శ్రేణులు కానీ అంతా కూడా ధ్వజమెత్తుతా ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైతే మాట్లాడింది అనలిస్టు యాంకర్ను ఎందుకు అరెస్ట్ చేశారనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయన ఖండించారు, ఖండించలేనందుకు కూడా కొన్ని క్షమాపణ చెప్పినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. సో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు నిజంగా రాజకీయాలకి ఎటువంటి దోహదపడేటట్టున్నా ఎటువంటి వైపు తీసుకెళ్ళా? సార్ నేను మొన్న ఒక టీవీకి ఇచ్చాను అది ఇంటర్వ్యూ, బట్ అప్పటి వరకు చూడలే. ఈ టాపిక్ మీద వస్తుంది అని నేను నైట్ లో ఏదైతుందో పాతదంతా చూశారు. చాలా 1-2-3 సార్లు చూశాను. తో ఎనలిస్ట్ చెప్పింది ఒక ఇంటర్నేషనల్ ఏదో సర్వే, అంటే ప్రపంచంలో ఈ సెక్స్ వర్కర్స్ వల్ల ఎయిడ్స్ దానికి నివారణకు ఏదైతుందో సెంటర్స్ ఏదైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నెంబర్ ఆఫ్ ప్లేస్లు పెట్టిండ్రు. ఏ దేశాల్లో ఉంది, అలాగే ఇండియాలో ఏ ర్యాంక్ లో ఉంది. మళ్ళీ ఇండియాలో ఏదైతుందో ఈ ఈ కోస్టల్ ఈ గుంటూరు ప్రాంతం అనుకోండి ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది అనే దాంట్లో హెచ్చు స్థాయిలో ఏదైతే ఉంది హైవేస్ ఉన్నాయి కనుక అక్కడ ఉంది అనేది వచ్చింది. దాన్ని ఏదైతుందో టైమ్స్ ఆఫ్ ఇండియా దాన్ని ఒక ఆర్టికల్ రాసింది దాని మీద. దాని మీద ఏతుందో కదా అతను గతంలో కూడా రాజధానికి వ్యతిరేకం కృష్ణరాజు గారు, ఆయన బాగా దాని మీద విషయం అని నేను అన్నాను కానీ మొత్తానికి వ్యతిరేక భావంతో వైఎస్ఆర్ మిలిటెంట్ తెలుగుదేశం అంటే వ్యతిరేకి. డెఫినెట్లీ దాన్ని ఒక సర్కాస్టిక్ ఏదైతుందో ఇది దేవతల దాని మీద దాన్ని ఒక నిర్వచనం చేసి ప్రిపేర్ ఏదో అనాలోచితంగా చెప్పినట్టుగా కనిపించలేదు మనకు ఆ డిబేట్ లో. అయితే అతను ఏదైతుందో ఇది వేశ్యలున్న వ్యభిచారుల ప్రాంతము ఈ ప్రళన ఏదైతే వచ్చిందంటే నేను కూడా చూసిన ఇట్లా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రింట్ అయింది అనేది. అట్లా 100-150 ఎంతో సెంటర్స్ లో ఏదైతుందో అక్కడ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దీని ట్రీట్మెంట్ కూడా అవేర్నెస్ ఎడ్యుకేషన్ కూడా చేస్తుంది అనేది, ఈ ప్రాంతంలో సెంటర్స్ ఎక్కువ పెట్టిన అనేది కూడా చెప్పినట్టుంది అతను. అయితే కొమ్మినేని గారు అది అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ చర్చను నేను కంటిన్యూ చేయొద్దు, దీనికి మీరు క్షమాపణ చెప్పండి, దేవతల దానికి ఇది ఏదైతుందో వేశ్యల రాజధాని అవుతుందని ఏదైతే అంటున్నావో దాన్ని ఖండించవలసిన అవసరం ఉండే, ఖండించలేదు. పోగా మీరు ఇలా మాట్లాడితే ఏదైతుందో కొన్ని సోషల్ మీడియాలో మీ మీద అదైతే అని కొంచెం నవ్వుకుంటున్నావు కూడా చెప్పాడు. కానీ కొమ్మినేని గారు ఇది హానెస్ట్, నాకు చాలా క్లోజ్ వారు. నెంబర్ ఆఫ్ నేను 100 డిబేట్ చేశాం మేము, ప్రైవేట్ కూడా నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి గంటల తరబడి మేము డిస్కస్ చేసుకున్నాము. కొన్ని డౌట్స్ కూడా ఆయన పుస్తకం రాసినప్పుడు కూడా ఒక బుక్ టోటల్ నేను 2002లో రాశాడు, ఎప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు అయింది అనేది ఒక బుక్. ఇంతవరకు ఎవరు రాయలే. టర్మ్ ఏంది, వాళ్ళ కమ్యూనిటీస్ ఏంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసి కొన్ని మిస్టేక్స్ రాస్తే కూడా రెక్టిఫై మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత కూడా ఇట్లా తప్పు ఉంది సార్ అంటే లైబ్రరీ అంటే లైబ్రరీలో తప్పలేదు సార్, మనిషే కొడతారు కదా అని చెప్పాను. ఇందిరాగాంధీ గారు ఆయన 66 జనవరి 26 ఏదైతుందో ప్రమాణ స్వీకారం చేసింది అనేది బుక్ లో రాసింది ఫస్ట్ ప్రింట్ లో. నిన్న 26 జనవరి ఎట్లయితే సార్ 66లో 19/6/21 లేదా లైబ్రరీ 26 జనవరి రిపబ్లిక్ పరేడ్ ఉంటుంది. దేశ విదేశాలకు వస్తారు, నెలల తరబడి దానికి రిహార్సల్ చేస్తారు. అటువంటిది అయితే 25 క్యాబినెట్ కావాలి, ఆమె ప్రమాణ స్వీకారం చేయాలి, అయితే 27 చేయాలి. 26 అయితే ఇంపాసిబుల్ సార్ అని చెప్పిన. రిపబ్లిక్ పరేడ్ ఉంటుంది కదా సార్, పొద్దున్న నుంచి ప్రెసిడెంట్ పరేడ్ ఉంటుంది కదా, నేను కాదు అని చెప్పిన. నెక్స్ట్ దాంట్లో రాశారు లైబ్రరీ అంటే లైబ్రరీ మీరు రాంగ్. మీరు ఎట్లా చెప్తుందంటే నేను 76 జనవరి 19 ఇందిరాగాంధీ 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎమర్జెన్సీ ఒక యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఏదైతుందో మంచిర్యాలలో పెట్టాను. 4 తాలూకాలు, ఈస్ట్ జోన్ యూత్ కాంగ్రెస్ వర్కర్స్, సిర్పూర్, ఆసిఫాబాద్, లక్ష్మీపేట్, చెన్నూరు 4 సెగ్మెంట్లు. ఇప్పుడు 10 అప్పుడు 9 ఉండే ఆదిలాబాద్ డీలిమిటేషన్ కాకముందు 2009 కంటే ముందు. కేవీ కేశవులు మంత్రి, కేవీ కిషన్ రావు గారు అని ఎక్స్ఎమ్మెల్యే, అండ్ వి హనుమంతరావు పిసిసి మన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కాలే, ఎంఏ ఖాన్ వైస్ ప్రెసిడెంట్ కాలే, తర్వాత 2 సార్లు రాజ్యసభ అయ్యాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టిన.
అక్కడ. అది నాకు ఖచ్చితంగా గుర్తు సార్ అని చెప్పాను. అది ఒక బెంచ్ మార్క్, ఆర్ 19th ఆర్ 21st, బట్ నాట్ 26th. అలాగే ఏదైతుందో వారు నివారించేవారు. ఎందుకు నివారించలేదంటే అది డ్యామేజ్ ఆఫ్ తెలుగుదేశం. తర్వాత నిన్న కూడా కొన్ని సెక్షన్స్ ఏదైతుందో ఎక్సెస్ పెట్టినట్టుగా నేను చూశాను, రాత్రి చూశానని చెప్పాను కదా, నిన్న అడ్వకేట్ చెప్పాను. ఎక్సెస్ పెట్టిన ప్రకారం కొన్ని సెక్షన్స్ తీసేయమన్నది కోర్టు. 8వ 10 సెక్షన్ పెట్టారు అనుకుంటూ. SC/ST సెక్షన్ కూడా పెట్టినట్టున్నారు. ఎక్సెస్ అంటే ఎక్కువ సెక్షన్స్ పెట్టారు. SC/ST అట్రాక్ట్ అవుతుంది, అది వేరే సంగతి. నేను అనేది ఏంటంటే ఎక్సెస్ చాలా ఎక్కువ పెట్టిందని దాన్ని తీసేయమంది అంటూ ఆ సీడీని ఏదైతుందో 1, 2, 3 సార్లు చూశారు జడ్జ్. చూసి ఇక్కడ అతనే కాదు, వాక్యాత కాదు, ఎనలిస్ట్ కాదు, యాంకర్ తప్పు కూడా ఉండి వారించలేదు అని నిర్ధారణకు వచ్చే 14 రోజులు 15 రోజులు ఏదైతుందో రిమాండ్ పంపారు. తర్వాత ప్రజలకు చెప్పలే, నా వల్ల ఏదైనా జరిగేది ఉంటే భారతి గారికి జగన్ గారికి చెప్పాడు. అతనేమో పరాల్లో పోయాడు. ఏది ఏమైనా ఇది దురదృష్టకరము. ఈ సంస్కృతి ఏదైతుందో సోషల్ మీడియాలో సార్, చెల్లి తల్లి మీద దూషణ పర్వం చేస్తే కూడా కంట్రోల్ చేయలేదు సార్. సాక్షి డిబేట్ లో పిలుచుకొని చెల్లిని దూషిస్తా ఉంటే ఏదైతుందో డిబేట్ లో కేఎస్ కొమ్మినేని గారు నెంబర్ ఆఫ్ తీసుకున్నారు కదా, చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు ఓం చెల్లిని. ఆమె ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని రక్షించింది కదా, బై ఎలక్షన్స్ కానీ పాదయాత్ర చేసాం. 3,500 18లో 15 గెలవడానికి కారణము షర్మిలి గారు కదా. మొత్తం ఇంతవరకు దేశ చరిత్రలో లీడ్ చేసిందని బంగారు స్పూన్ తో పుట్టిందండి ఆమె. తల్లి మీద అదే చేస్తే ఒప్పుకున్నారు కదా అండి. నానా బూతులు తిట్టిన వాళ్ళకు నువ్వు సాక్షిని పబ్లిసిటీ ఇచ్చిన సాక్షి పేపర్లు వచ్చినాయి కదా. బోర్డుగా డనీలు అనుకోండి, ఈయన పేరేంటి మన కొడాలి నాని అనుకోండి, వంశీ అనుకోండి, ఈవెన్ జోగి రమేష్ గాని, రేర్ని నాని గాని, తో ఇవన్నీ ఎన్ని సంఘటనలు. ఒకటి చెప్తాం, ఎవరో కుర్రోడు మొన్న భారతి గారి గురించి ఇస్తే అరెస్ట్ చేశారు కదండి, చేబ్రోల్ కిరణ్. నువ్వు ఒక చర్య తీసుకున్నావండి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అది సాక్షి పేపర్ అండ్ టీవీ వల్ల నీ కుటుంబ సభ్యులు. అందుకోసం ఏదైతే అన్యాయం అక్రమం అంటే జడ్జ్ ఓన్ గా చూసి 1, 2, 3 సార్లు మీరు వీడియో చూసి 3 times వీడియో చూసి నిర్ధారణకు వచ్చి కన్విన్స్ అయ్యి 1, 2 సెక్షన్లు ఎక్సెస్ ఉన్నాయి తీసేయమని, దాని మీద పర్ఫెక్ట్ ఉంది కనుక ఒక మన ఎనలిస్టే కాదు యాంకర్ కూడా ఏదైతుందో ప్రోత్సహించిండు. దాన్ని ఇమ్మీడియట్ గా ఏదైతుందో క్షమించమని అడిగే అవకాశం ఉండే, అడగలేదు, స్టాప్ ఓవర్ చేయలేదు. దానికి కంటిన్యూటీ యాంకర్ కామెంట్ చేసిండు అనేది ఉంది. ఖచ్చితంగా దీంట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు తప్పు చేసిండు, ఏమాత్రం అనుమాలేదు. శిక్ష చట్టము అనుభవించవలసిందే. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈవెన్ టీవీ అధినేతలు కానీ రేపు సాక్షి మీద కూడా ఉంటుంది. సాక్షి ఈ రోజు 150 పోలీస్ స్టేషన్ లో తెల్లారు 150 పోలీస్ స్టేషన్ మొత్తం కంప్లైంట్లు ఇచ్చాను. అవును, ఆంధ్ర అన్ని జిల్లాలో ఏదైతుందో 13 జిల్లాలు కదా, 13 జిల్లాల్లో కంప్లైంట్స్ లేడీస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలో ప్రొటెస్ట్. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అన్ని కంప్లైంట్ ఇచ్చినంత కూడా టీడీపీ కార్యకర్తలు ఇచ్చారు, సామాన్య ప్రజానికి ఎవరైనా మాట్లాడారు. అంతే అండి, టీడీపీ కార్యకర్తలు వాళ్ళు మనుషులు కదా అండి, మనుషులు కదా. దాంట్లో సమంజసం ఉందా లేదా? కంప్లైంట్ టీడీపీ వాళ్ళు లేడీస్ ను ప్రొటెక్ట్ చేయమంటారు కావచ్చు, ఆర్గనైజ్ చేస్తుంది కావచ్చు, ఎవరైనా చేస్తారు. ఇది ఏ పార్టీ అయినా చేస్తుంది. ఒక అందిన అవకాశాన్ని ఎవరు విడుచుకోరు కదా. ఒక మైలేజ్ సాక్షి పేపర్ని కానీ టీవీని కానీ పార్టీని కానీ డామేజ్ చేయాలి. ఏం చేస్తుంది? రాజకీయ పార్టీ, సన్యాసుల పార్టీ కాదు కదా. డెఫినెట్లీ దే టేక్ ఎన్ అడ్వాంటేజ్. ఇది కక్షపూరితం అంటున్నారు. మరి కక్ష ఎట్లయితుందన్నా? అరే సార్, కోర్టులు నువ్వు కక్షపూరిత చర్యలు పెడుతున్నావు, ఏమి ఆధారాలు లేకపోతేనో, దాంట్లో స్ట్రెంత్ లేకపోతేనో, ఈ రోజు జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ జిల్లాలో పోతున్నాయి కదా సార్. ఇప్పుడు ఈ మన ఇదేంటి లిక్కర్ అట్లా కూడా బేరే దొరుకుతలేదు కదా. కక్ష ఎట్లయితుందండి? అంటే నిజాయితీగా నడిపే పత్రిక టీవీ, నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికా ఛానల్ సాక్షి,
ఏది కూడా ఎక్కడ కూడా ఏ అవాస్తవాలు చిత్రీకరించినటువంటి మా ఛానల్ మీద ఇలాంటి విషయం అక్కడ సార్ వాళ్ళు చెప్పడం సహజం సార్. ఇన్ని రకాల ఎక్కడన్నా సార్ ఒక పార్టీకి పత్రిక ఉంటే ప్రతి విలేజ్ పెట్టారు కదా 4 లక్షల చిల్లర, ఆ పేపర్ కొనాలని ఆ పేపర్ బిల్ కూడా ప్రభుత్వం ఇచ్చిన సంఘటన ఉందండి. ప్రతి ఆఫీసులో ఉండాలని ఎక్కడన్నా జీవో ఇచ్చేసిన సంఘటన ఉందండి. 7 లక్షల సర్క్యులేషన్ అట్లే పెట్టుకోడు కదా సార్. ఇప్పుడు అందుకో 4-5 లక్షలు తగ్గింది కదా. జబర్దస్త్ ఎవరు డబ్బులు అవి? ఈ సర్క్యులేషన్ చూపే కదా నీకు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, వేరే కాక నీ ప్రభుత్వం కాక. ఆల్ సార్ సిస్టమ్స్ ను కొలాబ్ చేసినాము, ప్రతిదీ మిస్యూజ్ చేసినాము సార్. ఈ రోజు నేను అడుగుతున్న రాజశేఖర రెడ్డి గారికి, ఆ కుటుంబానికి, వాళ్ళతో నేను సంబంధం ఉన్నాను. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ నేను చెప్పగలుగుతా. 24 గంటలు కానీ 45 గంటలు చెప్పగలుగుతా. 2004 వరకు మన పొజిషన్ ఏంది, తర్వాత ఏంది, తర్వాత ఎట్లా వచ్చినాయి దాన్ని. ఈ కంపెనీలో నీ దగ్గర ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని, ఏం కంపెనీలు నడిపినావు, నీ వయసు ఎంత అని, నీ దాంట్లో దాల్మియాలు, తర్వాత ఇండియా సిమెంట్లు, మ్యాట్రికోలు, పెన్నా సిమెంట్, ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళంతా ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేశారు? బికాస్ ఆఫ్ నీ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ కదా దానికి బెనిఫిట్ చేస్తుంది. నువ్వు ఒత్తిడి చేయకపోవచ్చు, ఆటోమేటిక్ గా నువ్వు ఎవరితో చెప్పినావు, వాకప్ తో చెప్పినావు, వాళ్ళకి బెనిఫిట్ అయింది, నీ దాంట్లో పెట్టుబడి పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫైనాన్షియల్ పొజిషన్? నీ పరిస్థితి ఏంటి 2004 కంటే ముందు? సార్ నేను ఆయన డైరెక్ట్ నన్ను అడగలే, ఇదివరకు టీవీలో చెప్పాను. ఇవాళ సూర్యుడు బతుకున్నాడు, వాళ్ళ ఇంటికి మిలిటెంట్ సుధాకర్ రావు గారు అని వాళ్ళ కుటుంబానికి క్లోజ్, ఇన్ఫర్మేషన్ కమిషన్ చనిపోయాడు. ఒక అవసరం ఉంటే షేర్లు సౌట్ చేశాడు. దట్ ఈస్ ఫ్రైడే. మండే పేమెంట్ చేయకపోతే అంత లాస్ అవుతుంది. షేర్ మార్కెట్ చేసే అలవాటు ఉండే అతనికి. షేర్ మార్కెట్ చేసే అలవాటు ఉండే 2001 అనుకుంటాను. అయితే 1 lakh రూపీ ఇచ్చింది సార్ నేను. ఇవాళ సూర్యనారాయణ రెడ్డి అన్నది ఇప్పుడే మీరు దీని తర్వాత ఫోన్ చేయండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. జస్ట్ అడగండి, ఆ కుర్రోని అడగండి. ఐ నో ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా వెల్ సౌండ్ కావచ్చు. ఆయన 78 కంటే ముందే విజయవాడ థియేటర్, ఫైనాన్స్ ఉన్నది ఉంది. బట్ ఆర్థికంగా భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైన్స్ బంద్ చేసినాక ఆర్థికంగా ఇబ్బందులు ఉండే కదా, ఇబ్బందులు ఉండే కదా. మరి ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టడానికి ఏ నుంచి వచ్చినాయి డబ్బులు? ఏ నుంచి వచ్చినాయి? అన్ని అల్లిబిల్లి కంపెనీలే కదా. ఎన్ని కేసులోనే మనం చూసినాం కదా. దాదాపు 43 లక్షల మన ఇది ప్రాపర్టీస్ 4300 అయితే అటాచ్మెంట్ ఉంది కదా, ఇప్పటి వరకు బయటకు రాలే కదా. ఏదో ఇన్ని రోజులు ప్రభుత్వం ఉంది కనుక మేనేజ్ చేసినాం. ఇవాళ రేపు ఫాస్ట్ ట్రాక్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా దాంట్లో జైలు పడదో కానీ అది వైట్ మనీ కింద చేసేసి బ్లాక్ మనీ వీళ్ళకి కదా ఫైన్ 1000 కోట్ల రూపాయలు ఫైన్ పడుతుంది ఆ కేసులో ఇప్పుడు ఆయనకు, సూట్ కేసు కంపెనీలో. ఇప్పుడు రఘురామ్ సిమెంట్స్ ఏదైతే ఉందో అది భారతీయ సిమెంట్స్ కింద మార్చుకుని వీళ్ళు అజమాయిషీ చెలాయిస్తున్నారు అనేది కూడా ఒక ఐడియా. రఘురామ్ ఐడియా లేదు, బట్ ఇది కూడా ఒక కంపెనీ, ఫారెన్ కంపెనీకి అమ్మారు. 51-49 వీళ్ళది, బట్ మేనేజ్మెంట్ వీళ్ళదే కండిషన్. దే ఆర్ డూయింగ్ మేనేజ్మెంట్. భారతి హై ప్రీమియం బాగా 1000 కోట్ల రూపాయలు వచ్చింది. 1000 కోట్ల రూపాయలు వచ్చింది అమ్మిన తర్వాత వచ్చింది. అంటే క్వాలిటీ, క్వాంటిటీ ఇస్ పర్ఫెక్ట్. భారతి ఇస్ వెరీ ప్రొడక్షన్ కానీ ఇస్ గుడ్, వెరీ మన 1000 కోట్ల లాభాలు జరిగినాయి దాంట్లో. ఎవరైతే పెట్టుబడి పెట్టిండ్రో దాల్మియానా, ఇండియా సిమెంటా 100 పెడితే 200, 110 పెడితే 210 ఇస్తే మళ్ళీ వాళ్ళ కంప్లీట్ వాళ్ళ క్యాష్ పోయింది. మళ్ళీ ఆ క్యాష్ అంతా ఈయనకి వచ్చేసింది. వైట్ మనీ వాళ్ళకు చెక్లు పోయినాయి, మళ్ళీ క్యాష్ రూపంలో ఈయనకి ఇచ్చేది. ఫ్యాక్టే, దీంట్లో అనుమానం ఎక్కడిది? ఈ రోజు ఈడీ అండ్ మన సిట్ ఏదైతుందో ప్రూవ్ అవుతుందో మెన్షన్ అవుతుంది. ఇవాళ ఒక 6-7 సూట్ కేస్ కంపెనీలకు చేంజ్ అయ్యి క్యాష్ చివరకు కొంత డబ్బు ఏదైతుందో 100 పైన కోట్లు ఏదైతుందో అదర్ కంట్రీకి పోయినాయి, మారిషస్ పోయినాయి. అది ఎస్టాబ్లిష్ అవుతుంది. మ్యాన్షన్ హౌస్ 280 కోట్లు ఇచ్చారు. మ్యాన్షన్ హౌస్ అని ఒక లిక్కర్ ఉంటుంది, బ్రాండ్ 280. దాంట్లో బంగారం ఉన్నాయి కూడా రిసిప్ట్స్ అంతా బాంబేది. ఎవరైతే దాంట్లో చాణక్య అని పనిచేసిండో, ఎవరైతే మన రాజ్ కసిరెడ్డిది, ఈవెన్ ఎన్నికలప్పుడు కూడా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డబ్బులు పోయి పట్టుబడ్డప్పుడు ఏదైతుందో ఇది మనీ గోయింగ్ టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డెలివరీకి ఇవ్వడానికి అప్పుడు ఆ పంచర్ అమౌంట్ దాంట్లో ఉంది. ఆ డబ్బు హైదరాబాద్ నుంచి ఎవరు కసిరెడ్డి దగ్గర నుంచి పోయినాయి. ఆ డబ్బు ఎక్కడ లింక్ డబ్బు 8 కోట్లు పట్టుబడ్డట్టు ఉంది కదా, అది ఇంకా రిలీజ్ కాలే. సో ఇవన్నీ లింకప్ అవుతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో ఏ పరిస్థితుల్లో కూడా ఎట్ ద మోస్ట్ మనం ఇదివరకు అనుకున్నాము ఈ కేసులో లిక్కర్ కేసులో అల్టిమేట్ అన్ని తాడపల్లి ఆయన హౌస్ కి పోతున్నాయి. ఖచ్చితంగా సార్ ఇలా
నెంబర్ ఆఫ్ టైం సుప్రీంకోర్టు కూడా మన బెయిల్ నిరాకరించింది కదా. వీళ్ళు అక్రమ కేసులు పెడితే బెయిలే దొరుకుతుంది కదా. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ, అవును అవును. ఎవిడెన్సెస్ ఉండేప్పటికనే కన్విన్స్ అయ్యేప్పటికనే కోర్టు ఇచ్చింది కదా. సో ఖచ్చితంగా జూలై ఎండ్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు పోవడం ఖాయం. దిస్ ఆఫ్ లిక్కర్ కేసు. ఓకే, ఈ అవకాశాన్ని చంద్రబాబు గారు వదులుకునే క్వశ్చనే లేదు.